మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ జ్యోతిష విధానంలో భాగంగా ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో తెలిసిన ముందు ఈ మాసం ఈ రాశి వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయంటే, ఈ రాశిలో శనేశ్వరుడు ఆల్రెడీ ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఏలినాటి శని వీళ్ళకు సెకండ్ ఫేజ్ నడుస్తుంది, జన్మ శని. అదేవిధంగా ఈ రాశిలోకి 2వ తారీఖు నుంచి వ్యయంలో ఉన్నటువంటి కుజుడు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 10వ తారీఖు నుంచి వ్యయంలో ఉన్నటువంటి బుధుడు రాశిలోకి వచ్చి నీచబడుతున్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి గురువు రవిగ్రహము 14వ తారీఖు నుంచి రాశిని వదిలి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు, మేషంలోకి, ఉచ్చస్థితిలోకి. ఈ రాశి వాళ్ళకు 19వ తారీఖు నుంచి 2వ స్థానంలో ఉన్న శుక్రుడు 3వ స్థానంలోకి సొంత ఇంటిలోకి వృషభంలోకి వెళ్తున్నాడు. 4వ ఇంట్లో యథావిధిగా గురుగ్రహం ఉంది. 6వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో రాహువు. ఇది ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి. ఈ రాశికి గోటి చుట్టపైన రోకటి పోటులాగా ఏలినాటి శని ఒకటి ఉంటే, దానికి అదనంగా కుజుడు ప్రవేశిస్తున్నాడు, బుధుడు వచ్చి నిచ్చబడుతున్నాడు రాశిలోనే. అంటే కుజబుధులకు శత్రుత్వం ఉంది, కుజశనులకు శత్రుత్వం ఉంది. అంటే రాశిలోనే ఆల్రెడీ ఏలినాటి శని ఉంటే ఒక నీచగ్రహ ప్రవేశిస్తూ కుజుడు ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఆవేశానికి, పౌరుషానికి కారకుడు. బుధుడు బుద్ధికి కారకుడు, బుద్ధి నశించిపోతుంది అని అర్థం. శనేశ్వరుడు ఆల్రెడీ జన్మలో ఉన్నాడు కాబట్టి దేహ అనారోగ్యము, దేహ నష్టము, కష్టము లాంటివి, మాతృ నష్టము, కష్టము లాంటివి, అన్ని ఆలస్యం లాంటివి జరుగుతున్నాయి. ముఖ వశీకరణ కూడా కోల్పోతారు. ఆల్రెడీ మీన రాశి వాళ్ళకు ముఖ వశీకరణ లేదు, డల్ అయిపోయారు. జన్మలోకి శని వస్తే మీరు ఇంతకుముందు ఏదైనా పాత ఫోటోలు ఎత్తుకొని చూసుకోండి, ఇప్పుడు ఒక ఫోటో పట్టండి, ఈ ఫోటోకి నా ఫోటోలో గ్లో ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ద్వితీయంలోకి రవిగ్రహం ఉచ్చస్థితి రావడం శుభపరిణామం, తృతీయంలోకి తృతీయాధిపతి శుక్రుడు వెళ్ళడం శుభపరిణామం, రాష్ట్రాధిపతి 4వ ఇంట్లో ఉండడం శుభపరిణామం, వ్యయస్థానంలో రాహువుని చూడడం శుభపరిణామం. 6వ ఇంట్లో కేతు పాపగ్రహం, శుభగ్రహం, అది మంచిది. జన్మల్లో ఉన్న గ్రహాలే ఇబ్బందిగా ఉన్నాయి. జన్మశని మంచిది కాదు, జన్మ కుజుడు మంచిది కాదు, జన్మ బుధుడు బాధకాధిపతి మంచిది కాదు. ఇది మానసిక అంతఃసంఘర్షణ అని చెప్పచ్చు. ఇక్కడ కుజశనులు కలుస్తున్నారు కాబట్టి ఎక్కువగా కాపలా దేవతలు అంటే కాలభైరవుడు, గ్రామదేవతలు, దుర్గాదేవి, వారాహి, శీతల పరమేశ్వరి లాంటి దేవతలను ఎక్కువగా ఆరాధించడం మంచిది. ఎందుకంటే కాలభైరవుడు వల్ల శనేశ్వరుడు నియంత్రించబడతాడు. మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా రక్షకుడే. ఎట్లా? దేవసేనాని. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజుడు నియంత్రించబడతాడు. కాబట్టి ఈ కాపలా దేవతలు ఎక్కువగా ఆరాధించాలి. జన్మశని ఉన్నప్పుడు ఖచ్చితంగా కాలభైరవ ఆరాధన చేసే తీరాలి. కాలభైరవ అష్టకం బాగా చదువుకోవడం, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం మంచిది. వీళ్ళు సుబ్రహ్మణ్య అష్టకం లాంటివి చదువుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంచిది, చాలా చాలా అవసరం కూడా. కాబట్టి మా కాలభైరవ అష్టకం చదవలేము, కాలభైరవుడు ఆలయాలు మాకు దగ్గర లేవంటే శివాలయానికి వెళ్ళచ్చు. శివుడే లో నుంచే కాలభైరవుడు ఉద్భవించాడు కాబట్టి శివుణ్ణే కాలభైరవుడుగా భావించి కాలభైరవ అష్టకం శివలింగం ముందే చదవచ్చు, చదవాలి కూడా. ఇలా చదవడం వల్ల దేహ మానసిక కష్టము, నష్టము లాంటివి తగ్గుతాయి. మీకు ముఖ వశీకారం పెరుగుతుంది. కాస్త వైరాగ్య భావంతో కూడుకున్నటువంటి, బాధతో కూడుకున్నటువంటి ఆలోచన విధానంతో ప్రయాణిస్తున్న వాళ్ళు మీనరాశి వాళ్ళు. ఇప్పుడు చెప్పాలంటే అంతఃసంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. మీనరాశిలోనే కుజశనులు కలుస్తున్నారు. ఇప్పుడు ఈ రాశిలోకి రాకముందే యుద్ధాలు ప్రారంభమైనాయి. యుద్ధం అంటేనే గొడవ పడ్డము. యుద్ధ గ్రహాలు కుజ శనులు రాశిలోనే కలుస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు మానసికంగా నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. మెడిటేషన్ లాంటివి చేయడం చాలా చాలా అవసరం. నలుపు రంగు వస్త్రాన్ని ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపడం మంచిది. ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ముక్కలు కలిపి కత్తిరించి నీళ్ళ కలపడం మంచిది. మంగళవారం ఎరుపు రంగు ఆహారం, శనివారం నలుపు రంగు ఆహారం దానంగా ఇవ్వడం మంచిది. ఎరుపు రంగు ఆహారం అంటే ఏమి? టమాటా రైస్, బీట్రూట్ రైస్, రెడ్ బనానా, రెడ్ కలర్లో బనానా ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్స్,
పామోగ్రనేట్ జ్యూస్, క్యారెట్ రైస్, కందిపప్పుతో చేసిన అన్నము లాంటివి దానం చేయడం మంగళవారం మంచిది. మంగళవారం ఒక ఎరుపు రంగు రిబ్బన్ ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపడం మంచిది. కుజుడి యొక్క వ్యతిరేకతను మనం వక్రం చేస్తున్నాము, నశింపజేస్తున్నాము. అదేవిధంగా శనివారం రోజు నువ్వులతో చేసినటువంటి స్నాక్స్ ఏదైనా ఉంటే కోతులకు, కుక్కలకు, ఎవరైనా బిచ్చగాళ్ళకు కూడా ఇవ్వచ్చు, తింటారు, కడుపులోకి వెళ్తుంది. నల్లని రిబ్బన్ తీసుకుని ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపడం మంచిది. నీళ్ళలో కలపంటే పారే నీటిలో వదలచ్చు, డ్రైనేజీలో కూడా వేసేయచ్చు. ఇది తప్పకుండా చేసుకుంటూ వచ్చేదాని వల్ల శనిని నియంత్రించిన వాళ్ళు అవుతారు, కుజును నియంత్రించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా అంబులెన్స్లో పనిచేసే వాళ్ళు కుజ ప్రభావంతో ఉంటారు. కుజుడు సడన్గా వచ్చిన ఆకస్మిక గ్రహం, ఆవేశంగా వస్తాడు. కుజుడు ఆవేశంగా ఉంటాడు, అంటే ఆవేశంగా వస్తూ ఉంటుంది అంబులెన్స్, వాళ్ళకి ఇవ్వడం మంచిది. మీకు ఇచ్చే స్తోమతుంటే ఇవ్వచ్చు, తప్పులేదు. శనేశ్వరుడు అంటే కర్మగ్రహము, కర్మకారక గ్రహము. కర్మ కార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేయాలి. శనేశ్వరుడు నియంత్రించాలంటే చెప్పులు కుట్టే వాళ్ళకి సహాయం చేయండి, చెప్పులు స్టాండ్లో పనిచేసే వాళ్ళకి సహాయం చేయండి, చీపురు కట్టలు శివాలయానికి కానుక ఇవ్వండి, శనివారం రోజు ఇవ్వండి, మంచిది. అదేవిధంగా శనివారం రోజు చీపురు కట్టలు ఇవ్వడంతో పాటు మీరు కాలభైరవారాధన విశేషంగా చేయడం మంచిది. రివర్స్ వాకింగ్ చేయడం, రివర్స్ వాకింగ్, ఒక 10 అడుగులు వెనక్కి నడవండి. శని యొక్క తీవ్రత తగ్గుతుంది. నడకంటే శనేశ్వరుడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఎక్కువగా శని కుజుల నియంత్రణ జరగాలి. ఇలా చేసుకోగలిగితే జన్మలో ఉన్నటువంటి శని కుజ తాకడను మీ స్వయంగా మీరు తగ్గించినటువంటి, ఇవన్నీ కూడా వ్యక్తిగత తంత్ర పరిహారాలు అంటారు. ఒక తంత్రం అంటే ఒక లాజిక్ అండి, ఇంకేం కాదు. తంత్రం అంటే ఏదో భయపడేది కాదు. లాజికల్గా ఆలోచించి గ్రహాన్ని అనుకూలంగా మార్చుకునే విధానమే తంత్ర జ్యోతిష విధానం. తాంత్రికం వేరు, ఇది తాంత్రికం కాదు, తంత్రము. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా, గొడుగులు ఎవరికన్నా మీకు గురువులు ఉన్నా, పూజ్యనీయులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు ఒక గొడుగు దానం ఇవ్వండి, నల్లని గొడుగు దానం ఇవ్వండి. శనేశ్వరుడు మంచిది. కాబట్టి మీరు కుక్కలకు కూడా ఆహారం ఎక్కువ పెట్టవచ్చు, ఎందుకంటే కాలభైరుడు వాహనం కాబట్టి. కాలభైరుడు వీధి కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరుడు యాక్టివేట్ అవుతాడు. కాలభైరుడు శనేశ్వరుడు యొక్క గురువే. ఇప్పుడు మీనరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పరిహారం, కాలభైరవ ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బెటరు. శనేశ్వరుడు యొక్క తీవ్రత తగ్గుతుంది, శని ఏళ్ళని ఎదుర్కొనే శక్తి వస్తుంది. మీ ఎడమకాల కింద మీ యొక్క నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఒక్కరి వ్యతిరేక శక్తి ఎడమకాల కింద ఉంటుంది. ఎడమకాల కింద మట్టి తీసి ఓ బూడిద గుమ్మడికాయ తీసుకొని దాని మధ్యలో ఒక పీస్ కట్ చేసి తీసి దాంట్లో వేసి దాన్ని మూత పెట్టి కాటుకతో చుక్కలు పెట్టి మంచి మధ్యాహ్నము దిష్టి తీసుకుని పగలగొట్టి దూరంగా ఎక్కడ పారేసేది మంచిది. వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఉంది ఇప్పుడు మీనరాశి వాళ్ళకు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం దృష్టిలో పెట్టుకుని ఎక్కువ పరిహారం చెప్తున్నాను. జన్మంలో కుజుడు శని కలవడం, బుధుడు నేర్చబడడం దాని పరిహారంగా ఎక్కువ చెప్తున్నాను. ఇది చేసుకుంటే మిగిలిన గ్రహాలు ఇంత తీవ్రంగా ఏం ఇబ్బంది ఏం పెట్టవు. కాబట్టి ఇప్పుడు మీనరాశి వాళ్ళకు విశేష రాజయోగము, మహాధనయోగము, ఉష్టాన్న భోజనము అని చెప్తే అది తప్పు. జన్మలో పీడగ్రహాలు పెట్టుకుని అలా చెప్పడం కరెక్ట్ కాదు, అలా చెప్పకూడదు. కాబట్టి సులభంగా నియంత్రించేటువంటి పరిహారాలు నేను చాలా చక్కగా చెప్పాను. మీరు ఏమీ ఆధారపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అతి త్వరలో గ్రహాలని వల్ల జరిగి వెళ్ళిపోతాయి. మీనరాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటున్నాండి, తెలివిగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభ